హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఏపీ డిఎస్సి మరి ఈ నెల యాక్చువల్గా అయితే 12న మెగా డిఎస్సి తుది జాబితా విడుదల కాబోతూ ఉంది. 15 తర్వాత సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారని చెప్పి తెలుస్తుంది. ఈ నెల 12వ తారీఖున తుది జాబితా అంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి 15 తర్వాత సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారు. 15 తర్వాత అని చెప్పేస్తా అంటున్నారు, కానీ ఏ రోజు అనేది ఎగ్జాక్ట్గా మనకు తెలీదు. 15 తర్వాత నెలాఖరులోపు ఎప్పుడైనా జరగవచ్చు. 15 తర్వాత సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఈ నెల 12నే మెగా డిఎస్సి తుది జాబితా విడుదల కాబోతూ ఉంది. ఇక మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 12న విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు. విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ముఖ్యమంత్రి సమయాన్ని అనుసరించి ఈ నెల 15 తర్వాత ఎప్పుడైనా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. డిఎస్సి మెరిట్ జాబితా ఎప్పటికే విడుదల కాగా సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారంతో దాదాపు పూర్తి కానుంది. 3వ విడతలోనూ ధృవపత్రాల పరిశీలనలో సుమారు 30 మంది అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు. వీరి స్థానంలో కొత్త వారిని ధృవపత్రాల పరిశీలనకు ఆహ్వానించడం జరుగుతుంది అన్నమాట. 3వ లిస్టులో కూడా చాలామంది అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు. వారి ప్లేస్లో కూడా కొత్త వారిని పిలిచి ఈ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుద్ది. తుది ఎంపిక జాబితా మాత్రం 12వ తారీఖున రూపొందించి, అంటే ఫైనల్ సెలక్షన్ జాబితాను 12వ తారీఖున రూపొందించి వెబ్సైట్లో అధికారికంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు.